ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఓకే. వారి యొక్క మతాన్ని విస్తరించుకోవడం కోసం, మతాలను పెంచుకోవడం కోసం వారికి ప్రాథమిక హక్కుల్లోనే ఆర్టికల్ 30 పేరుతో వారి హక్కు ఉందండి. వారికి హిందువులకి ఎక్కడ హక్కు ఉంది? రాజ్యాంగబద్ధమైన హక్కు హిందువులకు లేదండి భారతదేశంలో. ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి ఉందండి. కాబట్టి వారు ఎంతైనా చేసుకోవచ్చండి. దాన్ని మాట్లాడే హక్కు మీకు లేదండి. అది ఎన్టీఆర్ గారి హయాంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్య మతస్థులకు సంబంధించి ఏం జరగకూడదని ఆయన ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఆయన ఎందుకు జరుగుతుంది? అయితే ఒకటేంటంటే అండి, ఎన్టీ రామారావు గారు చట్టం తెచ్చిన, రేపొద్దున చంద్రబాబు గారు లేకపోతే జగన్ గారిలో చట్టం తెచ్చిన, ఈ చట్టాలు రాజ్యాంగం ముందు నిలబడవండి. ఇవి ఓకే. ఎందుకు నిలబడవంటే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు మీరు రండి, మా భారతదేశం రండి, మా హిందువుల్ని మతం మార్చండి, మా హిందువులను రండి, మీరు మతాన్ని బోధించండి, మమ్మల్ని మతం మార్చండి అని రాజ్యాంగంలో ద్వారాలు తెరిచిపెట్టాం మనం. ఇక మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారు స్వామి తమరు. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం, నా మాట కూడా కాదండి. మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి, రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని, ఆయన ఒరిస్సా క్యాడర్ డైరెక్టర్ జనరల్గా చేసి సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదండి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో ఏదో అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి ఆయన. 1998 నుంచి మోహన్ భగత్ గారు ఆర్ఎస్ఎస్లో కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి, అయ్యా మీరు హిందువులకి ఏమైనా చెయ్యాలి అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ చేయాలి. ఇవి చేయకపోతే వచ్చే 50 సంవత్సరాల తర్వాత హిందువులు భారతదేశంలో మిగలరు. మిగిలిన 1%, 2% పాకిస్తాన్ పరిస్థితి అవుతుంది. కాశ్మీర్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఆయన కాళ్ళు అరిగిపోయి, ఇంకా రిటైర్ అవ్వక ముందే ఆయన ఒక సభ కూడా పెట్టి ఒక తీర్మానం చేపించి పంపించాడండి. ఆయన ఎవరికి, మోడీ గారికి ఇచ్చాడండి. ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఇచ్చారు. ఈ 6 ఆర్టికల్స్ని మీరు అమెండ్మెంట్ చేయకపోతే హిందువులు మిగలరు, బతకరు అని చెప్పుకొచ్చాడండి ఆయన. ఒక చక్కటి ఒక ప్రోగ్రాం తయారు చేసుకుని, తర్వాత వాళ్ళ మాటల్లో ఉంది తప్ప హిందువుల మీద చేతల్లో లేదని ఆయన నిర్ధారణ చేసుకుని, ఈయన ఏం చేసుకొచ్చారంటే ప్రతి రాష్ట్రం తిరిగి అవగాహన కల్పిస్తూ, ప్రతి రాష్ట్రం ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్లో కొంత అమౌంట్ కుటుంబానికి ఇచ్చి కొంత అమౌంట్ ఆయన దగ్గర పెట్టుకుని ప్రతి స్టేటు తిరిగి భారతదేశంలో రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో ఈ 6 ఆర్టికల్స్ అమెండ్మెంట్ జరగాలి, జరగకపోతే హిందువులు మిగలరు అని చెప్తున్నారు. అంటే 6 ఆర్టికల్స్ ఏంటి, ఒక రేఖా మాత్రంగా ఏమైనా చెప్పగలుగుతారా? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, నచ్చితే మతం మార్చుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదండి. ఇది దాంట్లో తప్పేముంది? సమాన హక్కు ఇచ్చారు కదా. హిందువులు కూడా ప్రచారం చేసుకుని కావాలంటే మతం మార్చుకోవచ్చు అని మీరు అనొచ్చండి. దీనికి ఆయన చెప్పే చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక రూమ్లో గదిలో 50 కేజీలు 100 కేజీల మాంసం పెట్టి మీరు పులిని జింకని దాంట్లో వదిలేసి ఇద్దరికి సమానంగా హక్కు ఇచ్చారనుకోండి, జింక తినగలదా నాన్ వెజ్ని? తినకపోగా ఈ పులి ఏం చేస్తుందంటే జింకను కూడా తినేస్తుంది కదా. అట్లాగే హిందువులకి ప్రచారం చేసుకునే హక్కు ఉన్నా వారికి ప్రచారం చేసి మతం మార్చుకుని, మతం మార్చడం ద్వారా ఇంకొక దేశాన్నో ఇంకొక రాజ్యాన్నో స్వాధీనపరుచుకుని ఇతరులను హింసించేటువంటి లక్షణాన్ని స్వాభావికంగా కలిగి లేరు వీరు. కాబట్టి వీరికి అలాంటి హక్కు ఇచ్చినా ఉపయోగం లేదు. ఈ హక్కు అన్య మతస్థులకు ఇవ్వటం వల్ల వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి మత ప్రచారం చేసి వీరు మతం మారుస్తున్నారు. అలాగే ఆర్టికల్ 30 కూడా మైనారిటీస్ కోసం ప్రత్యేక బుజ్జగింపుల పేరుతో పెట్టారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, లక్షల కోట్ల రూపాయలు మైనారిటీస్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా. ఇప్పుడు ఎవరి మతాన్ని వారే నిర్వహించుకోవచ్చు అనే మాట బాగానే ఉంది. మరి ఇక్కడ ఉండే లౌకికత్వం హిందువుల యొక్క ఆలయాలు, హైందవుల ఆలయాల్ని చేతుల్లోకి తీసుకోవడం కోసం ఎలా ఉపయోగపడుతుంది? లౌకికం, సెక్యులర్ అంటే ఏమిటి? మేము మతానికి దూరం, మాకు అన్ని మతాలు సమానం అనే పదం హిందువుల దగ్గర మీరు ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు? హిందువుల ఆలయాల్ని మీరు చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు అనేది లౌకికత్వం అనేది పేరుకి అట్లా ఉంది తప్ప హిందువుల మీద లేదండి లౌకికత్వం. హిందువుల దగ్గర మాత్రం దౌర్జన్యంగా లాక్కుంటున్నారు టెంపుల్స్ అవిని. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చూసారా, ఈ అన్నిటి కారణాల్లో హైందవుల ఆలయాలు హైందవుల చేతుల్లో లేకపోవడం కూడా ప్రధానమైన కారణమేనండి.
మరి ఏం చేయడం కర్తవ్యం అంటే సరే మీరు చెప్పిన చట్ట ప్రకారం అట్లా అనుకోవచ్చు. అక్రమ మసీదులు అక్రమ చర్చిలు కడుతున్నారు తిరుపతిలో అక్రమమే 100కు పైగా. అక్రమమేముందండి? ఇందాక చెప్పాను కదా, దే హ్యావ్ రైట్. వారు రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఇక్కడ మసీద్కి పర్మిషన్ కావాలని అంటే వారికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 30 ఉందండి వారికి. అలాంటి రైట్ హిందువులకు లేదు. వాళ్ళకి రాజ్యాంగంలోనే ద్వారాలు తీసి పెట్టేవండి వారి కోసం మనం చక్కగాను. కాబట్టి వారు అక్రమాన్ని సక్రమంగా చేసుకోవడం కోసం వారికి ఫండమెంటల్ రైట్ ఉందండి. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టులో కేసు వేయించండి వారు. ఇదే మనం వేసామనుకోండి, మనకు భారత రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు కాబట్టి, మనకి ఫండమెంటల్ రైట్లో మనకు లేదు కాబట్టి, మీరు పోయి మీ విష్ణుమూర్తికి చెప్పుకోండి అనే పదం వాడాడు లాస్ట్ టైం సీజే. ఆయన కళ్ళు మూసుక అలాంటి ప్రసంగం చేయకూడదు ఆయన బెంచ్ మీద కూర్చుని. అలాంటి ప్రసంగం చేసిన న్యాయమూర్తిని అప్పుడుండేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పిటిషన్ ఎవరైతే ఉన్నారో బూటు విసరబోయాడని తర్వాత కాలంలో ప్రచారం జరిగిందండి. అసలు అంత తప్పుడు కూతలు కూసిన న్యాయమూర్తిని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించాలని ఇదే ప్రధానమంత్రి గారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండించేశారో, న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నారో, మరి న్యాయ వ్యవస్థ హైందువుల మీద దాడి చేయొచ్చా? ఇన్కెపాసిటీతో వ్యవహరించిన న్యాయమూర్తి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 వీరు ప్రయోగించుండి ఉంటే ఆ పిటిషనర్కి సూవిసిరి అంటే అవసరం కూడా వచ్చి ఉండకపోవచ్చండి ఆయనకి. కాబట్టి మన ప్రధానమైన సమస్యే మన నాయకులు, రాజకీయ నాయకులు అలాగే ఉన్నారండి. నిన్నగాక మనం చూడండి, తమిళనాడులో తిరుప్పరకుండ్రం అనే ప్రదేశంలో ఏమంటారండి, 6 పడే ఆలయాలు అంటారండి. మురుగన్ ఆలయాల్లో 6 ప్రసిద్ధ ఆలయాలు అదొకటండి. అక్కడ ఆయన కొండ మీదే ఆయన జ్యోతి వెలిగించుకోవడం కోసం నేను చూశాను, ప్రత్యక్షంగా వెరిఫై చేశాను. అదంతా మురుగందే కొండ అంతా అని చెప్పేసి తీర్పిచ్చిన న్యాయమూర్తి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కోసం 125 మంది ఎంపీలు సంతకం పెట్టారటండి. మరి హైందవులకి ఇంత అన్యాయంగా వ్యతిరేకంగా తీర్పులు ఎన్నిసార్లు ఇచ్చినా మరి ఈ ప్రయోగం మన నాయకులు, మన ఎంపీలు, మన బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేయాలి? వాళ్ళని చూసి కూడా మనం నేర్చుకోమండి. సో కాబట్టి ముందు మనకు ప్రధానమైన సమస్య రాజ్యాంగం, ప్రధానమైన సమస్య మన నాయకులు, చేతగాని నాయకులు, ప్రధానమైన సమస్యే మన ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు బోధించకపోవటం, ఆలయాలను కేవలం పూజల కోసం, పునస్కారాల కోసం ఉపయోగించడం. అంటున్నా ఇప్పుడు ఈ ధోరణి పెరుగుతుంది. సరే మీరు మూలాల్లోకి వెళ్దాం అంటున్నారు, అది ఎప్పటికైద్దో నాకు తెలియదు. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటి? కిమ్ కర్తవ్యం ఎట్ వన్స్, వెంటనే ప్రతి ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు వెంటనే బోధించడం మొదలుపెట్టి, ఇదిగో మనకింత అన్యాయం జరుగుతుంది, చేయదగ్గ పరిష్కారమే. మన దగ్గర పూజల కోసం మాత్రమే కాదు, మనం కూడా చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మన రక్షణ కోసం. మన దేవాలయాల భూములు 20 లక్షల ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయి కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ హైందవులు ఎవరు అడగరు కదా.